హాయ్ ఎవరీవన్. బ్యాంక్ నిఫ్టీ స్లైట్లీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి రెడ్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది. నిఫ్టీ ఫ్లాట్ ఓపెన్ అయ్యి గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది. సెన్సెక్స్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ కాల్ ఆప్షన్ తీసుకుందామని ప్లాన్ చేస్తున్నాను, బట్ కాసేపు వెయిట్ చేసి ఒక 5 minutes ట్రెండ్ మూమెంట్ చూసి దాన్ని బట్టి ట్రేడ్ తీసుకోవాలి. సో 57,500 దగ్గర ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ మూమెంటం ఇస్తుంది బ్యాంక్ నిఫ్టీ. ఫస్ట్ మినిట్లో నిఫ్టీ అయితే ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మళ్ళీ ఇప్పుడు గ్రీన్ని రెడ్గా కన్వర్ట్ చేస్తుంది. సెన్సెక్స్ కూడా గ్రీన్ని రెడ్గా కన్వర్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ ఒకటి ఈ 57,500 ఒకటి ఏదైతే లెవెల్ ఉందో సైకలాజికల్ మార్క్, దీన్ని డిపెండ్ చేసుకొని ట్రేడ్లో ఎంటర్ అవ్వాలి. సో నా వ్యూ అయితే బయింగ్ సైడే, బట్ కాసేపు చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో 57,500 కాల్ ఆప్షన్ తీసుకుంటున్నాను ఒక లాట్ మార్కెట్ ప్రైస్కి. సో 908కి ప్లేస్ అయింది. సో 50 points స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాను. 908 - 50 858. నిన్న కూడా సేమ్ ప్రైస్కి మన ఈ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అయింది. ఇవాళ కూడా సేమ్ ప్రైస్కే వచ్చింది. సో 958కి స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాను ఒక 50 points. సో ట్రేడ్ తీసుకున్న తర్వాత మన పొజిషన్ మైనస్లోకి వెళ్ళింది 500. సో ఇది ఇక్కడ 3 గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసేసి మళ్ళీ బిగ్ రెడ్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది. దానివల్ల ఒకటేసారి మనం ట్రేడ్ తీసుకోగానే లాస్ పెరిగిపోయింది. ఇక్కడ కాసేపు వెయిట్ చేయాల్సిందే, తొందరపడ్డాను అనుకుంటా. చూద్దాం. ఇక లాస్ పెరిగిపోయింది, 1000కి వచ్చేసింది. ఇక్కడ కొంచెం అర్లీ ఎంట్రీ అయిపోయింది. స్టాప్ లాస్ హిట్ అయిపోయింది మనది. సో బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ తీసుకున్న వెంటనే 2 బిగ్ రెడ్ క్యాండిల్ ఫామ్ చేసేసి స్టాప్ లాస్ హిట్ చేసేసింది. యాక్చువల్లీ ఇక్కడ నేను కాల్ ఆప్షన్ ఏం తీసుకున్నానంటే ఇక్కడ వీళ్ళంతా సెల్లింగ్ జరిగింది. సో నేను బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఫస్ట్ హాఫ్ అంతా సెల్లింగ్ జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ హాఫ్ తర్వాత మళ్ళీ ఇక్కడ సెల్ చేసిన వాళ్ళందరూ స్టాప్ లాస్ తినేసి కొంచెం అప్సైడ్ మూమెంటం ఇచ్చేసింది. మళ్ళీ ఇక్కడ ఎంట్రీ ఇచ్చిన బయర్స్ అందరూ స్టాప్ లాస్ అనేసి మళ్ళీ డౌన్ సైడ్ మూమెంటం ఇచ్చింది. అంటే ఓవరాల్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెల్లర్సే ఉన్నారు. సో ఈ సెల్లర్స్ని టార్గెట్ చేసుకోవడం కోసం అని చెప్పి నేను ఇక్కడ బయింగ్ సైడ్ తీసుకున్నాను. బట్ ఇక్కడ సపోర్ట్ దగ్గర తీసుకోవాల్సి ఉండే, ఇక్కడ ఇది సపోర్ట్ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ తీసుకోవాల్సి ఉండే, ఇక్కడ నుంచి మూమెంట్ ఇస్తుండే. సో చిన్న మిస్టేక్ వల్ల ఇలా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది చాలా ఫాస్ట్గా. బట్ నో వరీస్, విల్ సీ ఆన్ మండే. సో యాక్చువల్లీ ఇది ఇక్కడ లిక్విడిటీ ఏం లేదు. ఇక్కడ వెళ్ళదు అనుకున్నాను నేను. ఇక్కడ స్టాప్ లాస్ తినడానికి ఇక్కడ ఏం లేదు. సో ఇది ఖచ్చితంగా ఇక్కడ నుంచి అప్సైడ్ మూమెంటం ఇస్తుంది అనుకున్నాను. ఇంకోటి ఇక్కడ 57,500 అయితే ఉందో ఇక్కడ రెసిస్టెన్స్, దీని కింద ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఇమీడియట్లీ అందరూ సెల్లర్స్ వచ్చి ఉంటారు. సో ఈ సెల్లర్స్ స్టాప్ లాస్ తినడం కోసం అని కూడా ఇది అప్సైడ్ మూమెంటం ఇస్తుంది అనుకున్నాను. బట్ ట్రాప్ అయిపోయాము. బట్ అర్లీ ఎంట్రీ అయిపోయింది. యాక్చువల్లీ ఈ ట్రేడ్లో 9:30కి అలా తీసుకోవాల్సిన ట్రేడ్ ఇది. ఇవాళ కొంచెం మిస్టేక్ జరిగిపోయింది, బట్ నో వరీస్.
ఇవాళ 1500 లాస్ట్తోనే ముగించేద్దాం. బట్ ఓవరాల్ ఈ మంత్ బ్రేక్ ఈవెన్. లాస్ట్ మండే రోజు మంత్ ఎండ్, ఆ రోజు ప్రాఫిట్ తీస్తే కొంచెం స్మాల్ ప్రాఫిట్తో ఈ ఆగస్ట్ మంత్ క్లోజ్ చేయవచ్చు. సో నిఫ్టీ అయితే ఫ్లాటే ఉంది, సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ ఫ్లాటే ఉంది. బట్ బ్యాంక్ నిఫ్టీయే మూమెంటం వస్తుంది. ఇక్కడ అందరిని ట్రాప్ చేస్తుంది సెల్లర్స్ని. ఇవాళ మార్నింగ్ డే ట్రేడర్స్ పడుతున్నారో వాళ్ళని ట్రాప్ చేస్తుంది ఇది, ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ లెవెల్ ఉంది. సో ఈ సపోర్ట్ నుంచి ఇది మళ్ళీ అప్ సైడ్ మూమెంటం ఇస్తుంది. సో ఇక్కడ ఎంటర్ అవ్వాల్సింది, కాసేపు ఆగాల్సింది, తొందరపడ్డాము. సో ఇక్కడ యాక్చువల్లీ రైట్ మూమెంట్ ఇది, బట్ నో వరీస్. సో నిఫ్టీ ఫాలో అవ్వట్లేదు, ఇక్కడే ఇది సపోర్ట్ తీసుకుంటే. సో ఇక్కడ నుంచి ఇది అప్ సైడ్ వచ్చేస్తుంది. బ్యాంక్ సెన్సెక్స్ కూడా ఇది ఫ్లాట్ ఓపెన్, ఇక్కడే సపోర్ట్ తీసుకుంటుంది, కాబట్టి ఇది అప్ సైడ్ మూమెంటం ఇస్తుంది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఇక్కడ కొంచెం ట్రాప్ చేసింది. సో ఈ ట్రాప్లో మన స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, కాసేపు ఆగాల్సింది. నో వరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. సీ టుమారో. బాయ్.